నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు, 6 ఎంపిక. చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య పురస్కారం అందించిన కేంద్ర సాహిత్య అకాడమీ. జోరందుకున్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం, పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఢిల్లీలో మాస్కులు తప్పనిసరి, వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం. యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ప్రమాదం, 10 మంది శిశువులు సజీవ దహనం. మా వద్ద అత్యధిక వెరైటీల ప్యూర్ ఘీ స్వీట్స్, హాట్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, ఆల్ బేకరీ ఐటమ్స్, అనేక వెరైటీల బర్త్డే కేక్స్, వెడ్డింగ్ కేక్స్, పేస్ట్రీస్ లభించును. నోరూరించి సంప్రదాయ ఆంధ్ర పిండి వంటలు మా ప్రత్యేకత. స్వీట్స్ మరియు పిండి వంటలు సప్లై చేయటం మా ప్రత్యేకత. శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, తగరపు వలస. సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. ఇక వివరాలు చూద్దాం. యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు అందించేందుకు 6 ఎంపిక చేసినట్లు ఐఎస్ఎఫ్ ప్రకటించింది. ఆర్థిక శాస్త్రం, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యూమానిటీస్, సాంఘిక, జీవ, గణిత, భౌతిక శాస్త్ర విభాగాల నుంచి వీరిని ఇన్ఫోసిస్ పురస్కారాలకు ఎంపిక చేసింది. వీరిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ్ చంద్రశేఖర్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ శ్యామ్ గొలకోట, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బ్రో ప్రొఫెసర్ మహమ్మద్ కురియా, పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ సిద్ధేశ్ కామత్, ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ నీనా గుప్తా, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ వేదిక కీమాని తదితరులు ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి ప్రకటించిన బాల సాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్కు అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్ చేతుల మీదుగా అందజేశారు. ఈ అవార్డుతో పాటు 50,000 నగదు తామపత్రాన్ని అందుకున్నారు. చిన్నారుల జీవితాలపై పమిడి ముక్కల చంద్రశేఖర్ రాసిన మాయాలోకం నవలకు ఈ పురస్కారం లభించింది. చంద్రశేఖర్ ఆజాద్ స్వస్థలం గుంటూరు జిల్లా. ఈయన ఇప్పటి వరకు 30 నవలలు, 100కు పైగా లఘు కథలు రాశారు. ఈయన గతంలో నంది అవార్డు, కళారత్న, హంస పురస్కారాలు పొందారు. ప్రధాని నరేంద్ర మోదీకి డొమినికా దేశ అత్యున్నత పురస్కారం లభించింది. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ ఆసర్ను ప్రకటించింది. భారత్ అందించిన సహకారాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందిన వారిలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపజేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 2.16 లక్షల మంది కొత్తగా ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందగా వీరిలో అత్యధికులు కేరళ వాసులే ఉన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ స్పష్టం చేసింది. పురుషుల కంటే 4.8% ఎక్కువగా ఆడవారి ఓట్లే నమోదయ్యాయని తెలిపింది. కాగా ఈ నెల 13న జరిగిన పోలింగ్లో 66.66% పోలింగ్ నమోదైందని, 2019 పోలింగ్ కంటే 2.75% అధికమని ఈసీ వివరించింది. ఢిల్లీలో గత 3 రోజులుగా వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో విద్యార్థులు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని పాఠశాలలు ప్రకటించాయి. ప్రైమరీ స్కూళ్లు చాలా వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా అటు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3 ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు దేశ రాజధానిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేస్తూ సీఎం అతీసీ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్లో సంభవించిన వరదలతో విజయవాడ అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు తెలిపారు.
దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర జీఎస్టీపై తాత్కాలికంగా 1% సర్ఛార్జీని విధించే వెసులుబాటు కల్పించాలని కోరారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానానికి ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు 60,000 కోట్లకు పైగా వ్యయమవుతుందని, త్వరలోనే డిపిఆర్ను కేంద్రానికి పంపుతామని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన ప్రమాదంలో 10 మంది శిశువులు సజీవ దహనమైన ఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. పూర్తిగా కాలిన పసిపిల్లల మృతదేహాలను కొందరు ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఒళ్ళు గగురు పొడిచేలా ఉండే ఆ దృశ్యాలు పలువురికి ఆందోళన కలిగించాయి. ఆసుపత్రి వద్ద శిశువుల బంధువులు, తల్లిదండ్రులు చేరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్లో దొంగతనానికి వివిధ మార్గాల ద్వారా తమ దేశానికి చేరిన 1400కు పైగా కళాఖండాలు, వస్తువులను యుఎస్ భారత్కు తిరిగిచ్చింది. వీటి విలువ $10 మిలియన్ల ఉంటుందని తెలిపింది. ఇందులో ఖగోళ నర్తకి ఇసుకరాయి శిల్పం అరుదైనదని, ఇది ఇండియా నుంచి లండన్కు, అక్కడి నుంచి యుఎస్ మ్యూజియంకు చేరిందని వెల్లడించింది. అక్రమ రవాణాదారుల నెట్వర్క్పై ఫోకస్ చేశామని, దీని వెనుక తమిళనాడుకు చెందిన సుభాష్ కపూర్ హస్తం ఉందని పేర్కొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమిలీలోని పలు స్వచ్ఛంద సంస్థలు సాగర తీరంలో వినూత్నంగా నిర్వహించిన వెన్నెల్లో హాయ్ హాయ్ అనే కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలీ, భీమిలీ సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ భీమిలీ, భీమిలీ టెన్నిస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లని వెన్నెల, అందులోని తెల్లని దుస్తులతో సభ్యులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. చల్లని సాయంత్రం భీమిలీ సాగర తీరం వేదికగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని కర్పూర దండలు వేసి మిగిలిన సభ్యులు ఆహ్వానం పలికారు. వీరికి కూర్చోవడానికి కుర్చీలతో పాటు మంచాలను కూడా ఏర్పాటు చేయడం విశేషం. వీరంతా కాసేపు వెన్నెల్లో కమ్మని కబుర్లు, చక్కని ఆటలు, పాటలు, నృత్యాలతో కూడిన సమయాన్ని సంతోషంగా గడిపారు. స్నేహభావాన్ని పెంపొందించే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఏర్పాటు చేసిన అల్పాహారమైన ఇడ్లీ, మిఠాయిలు కూడా తెలుపు రంగు కలిగినవే కావడం విశేషం. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు, 6 ఎంపిక. చంద్రశేఖర్ ఆజాద్కు బాల సాహిత్య పురస్కారం అందించిన కేంద్ర సాహిత్య అకాడమీ. జోరందుకున్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం, పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఢిల్లీలో మాస్కులు తప్పనిసరి, వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం. యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో ప్రమాదం, 10 మంది శిశువులు సజీవ దహనం. ఇవి ఇప్పటివరకు నా న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. నమస్కారం.